హలో అందరికీ, వెల్కమ్ టు ఎంజే అప్డేట్స్. మహాలక్ష్మి పథకం గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పబోతున్నాను. ఫోన్ మెసేజ్ ద్వారా అర్హులకు తెలియజేస్తున్నారా? ఇప్పుడు అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే, అప్లై చేసినప్పుడు మన అకౌంట్ నెంబర్ కానీ ఎలాంటి డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు. మరి అకౌంట్లో ప్రతి నెల 2500 ఎలా జమ చేయబోతున్నారు? అర్హులను ఎలా గుర్తించబోతున్నారు? ఈ పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారు? అర్హులను లిస్టు ద్వారా విడుదల చేయబోతున్నారా, లేదా ఫోన్ మెసేజ్ ద్వారా అర్హులకు తెలియజేస్తున్నారా? ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ మహాలక్ష్మి పథకం గురించి ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. 18 నుండి 59 సంవత్సరాల లోపు వయసు ఉండాలి. ఖచ్చితంగా తెలంగాణ వాళ్ళే ఉండాలి. అలాగే ఈ పథకం పొందడానికి ఎలాంటి పోస్ట్ ఆఫీస్ అకౌంట్స్ అయితే అవసరం లేదు. మనం డీటెయిల్స్ ఇచ్చినప్పుడు, మనం ప్రజాపాలనలో అప్లై చేసినప్పుడు మన ఆధార్ నెంబర్తో ఏ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అయిందో ఆ బ్యాంక్ అకౌంట్కి ప్రతి నెల 2500 అయితే వాళ్ళు వేయబోతున్నారు అర్హులకు. అలాగే అర్హులను ఎలా గుర్తించబోతున్నారు, ఎలా తెలియజేయబోతున్నారు అంటే ఎలాంటి ఫోన్ మెసేజ్ ద్వారా అయితే తెలియజేయడం లేదు. అలాగే అఫీషియల్గా ఎలాంటి లిస్ట్ అయితే విడుదల చేయలేదు. కాకపోతే మనం మన స్టేటస్ని అయితే చెక్ చేసుకోవచ్చు. స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో నా ముందు వీడియోస్లో చెప్పాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసి మీ మొబైల్లో అయితే చెక్ చేసుకోవచ్చు. అలాగే అఫీషియల్గా లిస్ట్ అయితే విడుదల చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. కేవలం బ్యాంక్ అకౌంట్స్కి ఆధార్తో లింక్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ డబ్బులు అయితే జమ చేయబోతున్నారు. అవి కూడా అందరికీ కాకుండా అర్హులకు మాత్రమే. అలాగే ఈ పథకాన్ని ఆగస్టు 15 నుంచి అమలు చేయబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో మీకు ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.